ఈ రెండు ఏమాత్రము ఒకదానికొకటి పొంతన లేనివి. ఆ దేవుడికి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన వమకరు అల్లాహు అల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు. అంటే మోసగాళ్లకు మోసగాడు అని వాళ్ళ గ్రంథం వాళ్ళ దేవుని గురించి చెప్తుంది. మన గ్రంథం, మనం చదివే 66 పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టిలోనికి ఎప్పుడు ఏ విధంగానూ ఆయన రాలేడు అని చెప్తుంది. సృష్టికి సృష్టికర్తకు అంత ఎడమ చూపిస్తుంది. కానీ మనం చదివేటటువంటి గ్రంథం భూమి ఆకాశములు అనేటటువంటి తన భవనాన్ని, తన మందిరాన్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అందులోనికి ప్రవేశించి సింహాసనాసీనుడై ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకున్నాడు అని మనం చదివేటటువంటి గ్రంథం చెప్తుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది వేరు, అది వేరు. హైజాక్ కొంతమంది చేస్తారు కొన్ని కాన్సెప్ట్స్ను. హైజాక్ చేసినప్పుడు ఆ హైజాక్ చేయబడినటువంటి కాన్సెప్ట్ను కొన్ని వందల సంవత్సరాలు మాటికి అదే చెబితే అది సత్యం అనుకుంటారు ప్రజలు. కానీ మీరు అటువంటి తప్పును తప్పుగానే చూడండి. అదొక ప్రత్యేకమైన మతం, దానికి ఇచ్చే గౌరవం దానికి ఇద్దాం. అది వారికి ఉన్నటువంటి ప్రవక్త ఒక ప్రత్యేకమైన ప్రవక్త, వారికి ఇచ్చేటటువంటి గౌరవం వారికి ఇద్దాం. కానీ ఇది అది ఒకటే అనంటే మాత్రం చాలా సున్నితంగా, చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్తో అలా కాదు బ్రదర్ అని కూడా చెప్దాం. ఎందుకు అనంటే ఇది మతం కాదు, ఇది క్రీస్తు రాజ్యం. అది మతం, ముహమ్మద్ గారు నిర్మించినటువంటి ఇస్లాం. ఇది 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం ప్రకటించేటటువంటి, పరిచయం చేసేటటువంటి త్రియేక దేవుని యొక్క భావజాలం, సంఘటితమైన ఐక్యత కలిగిన ఒక్క దేవుని యొక్క భావజాలం. అది ఒంటరివాడైన, ప్రేమించలేని, కేవలము జాలి చూపించగల దేవుని యొక్క భావజాలం. రెండిటికి అస్సలు పొంతనలేదు.